హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆఫీస్లో అందరూ శాలరీ ఇవ్వలేదని వర్క్ చేయకుండా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. రేఖ భూషణ్తో ఆఫీస్కి వచ్చి, ఏంటి ఏంటి మీ ప్రాబ్లం? ఇన్ టైంలో క్లయింట్స్కి డిజైన్స్ పంపించాను కదా అని చెప్తుంది రేఖ. శాలరీ ఇవ్వకపోతే ఎలా పని చేస్తాం మేడం అని ఎంప్లాయ్ అడుగుతాడు. అంటే ఇప్పుడు నన్ను ఎదిరించి బెదిరించి శాలరీ తీసుకోవాలనుకుంటున్నారా అని రేఖ అనగానే ఎంప్లాయీస్ భయపడుతూ ఉంటారు. మీకు ఇక్కడ సపోర్ట్గా ఎవరు ఉండరు అని రేఖ అంటూ ఉండగా, నేను ఉన్నాను అంటూ రాజు ఇందు వస్తారు. రాజు ఇందును చూసి భూషణ్ రేఖ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా రేఖ ఇందుతో ఇలా అంటుంది, వీడిని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు అని. నేను తీసుకురాలేదు, వాడే తీసుకొని వచ్చేలా చేశాడు అని ఇందు చెప్తుంది రేఖతో. ఇక నుంచి టైం మారుతుంది, టైం టేబుల్ మారుతుంది, రూల్స్ మారుతాయి, రూలింగ్ మారుతుంది, A to Z అంతా మన స్టైల్లో నడుస్తుంది అని రాజు చెప్పగానే రేఖ ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంది. ఇంకా రేఖకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.